అరే వేనన్నా ఇంతనన్నా చెప్పకుండా వస్తావా అన్న? ఎంత మోసం! లక్కీ భాస్కర్ కన్నా పెద్ద స్కామ్ అమ్మా ఇది. డబ్బులు లేవని 10 రూపీస్ అన్నా. ఎంత అవుతుందా అన్న? 100 గప్చుప్లు. ఇద్దరు తిన్నారు. ఎవరిద్దరే? అది వీళ్ళిద్దరే కదా. ఏం ఫీల్ ఉండదు మామ ఈడ. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. 250 రూపాయలు గప్చుప్పులు తిన్నదన్న. మంచి వచ్చి కూర్చుంది. ఇచ్చేసి ఇచ్చే ఇగో 200 నువ్వే తిన్నావు. మరి ఎవరు ఇచ్చిరు అలా? 1000 రూపాయలు ఈయన ఇచ్చిండంట. ఎవరు ఇచ్చిరు పైసలు? అంతేనా తమ్ముడా? సరే. ఈ వీడియోలో కట్టప్ప తన టీం సభ్యులందరూ తనకు చెప్పకుండా దొంగచాటుగా పానీపూరి తింటున్నారని తెలుసుకొని వారిని పట్టుకోవడానికి వెళ్లే క్రమంలో జరిగే అల్లరి చాలా ఫన్నీగా అనిపించింది. అక్కడ టీం సభ్యులు ఒకరిపై ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ కట్టప్పకు దొరికిపోయినా సరే ఏమీ తెలియనట్టుగా గప్చుప్లు లాగించేస్తుంటే చూడటానికి చాలా సరదాగా అనిపించింది. ముఖ్యంగా హారిక తన సామర్థ్యానికి మించి విపరీతంగా పానీపూరీలు తినడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఆమెను ఆట పట్టించారు. పానీపూరి బండి దగ్గర మొదలైన ఈ రచ్చ చివరకు చాయ్ హోటల్ వరకు వెళ్లింది. అక్కడ కూడా బిల్లు ఎవరు కట్టాలన్న విషయంపై ఒకరినొకరు జోకులు వేసుకుంటూ వెటకారంగా మాట్లాడుకుంటే చూడడానికి చాలా సరదాగా అనిపించింది. కేపీ అన్న మరియు మిగిలిన సభ్యులు కూడా ఈ గొడవలో భాగమై ఒకరిపై ఒకరు శాపనార్థాలు పెట్టుకుంటూ కామెడీని పండించారు. చివరగా భారీగా వచ్చిన బిల్లును ఎవరు కట్టాలనే ఉత్కంఠ మధ్య ఈ వీడియో సరదాగా అనిపించింది.